వీళ్ళు 14% అంటారు, 20% అంటారు. వాళ్ళు చెప్పేది 20 అంటారు, 14% అని వీళ్ళు లెక్కేస్తారు. అందులో ఎందుకంటే కొంతమంది బీసీలలోకి వెళ్ళిపోయారు కాబట్టి. అయితే ఇంతమందిని ఒక్కటి చేశాక వాళ్ళకి అసలు ఎప్పటి నుంచి ఎవరితో శత్రుత్వం కాపుకి ఫ్రమ్ ద బిగినింగ్. రాయలసీమలో బలిజలు రెడ్లు కొట్టుకోవడం ఎప్పుడైనా చూసాం మనం? లేదు కదా. ఘర్షణ వాతావరణం ఎవరికి ఉంది? కోస్తాలో లేదా హైదరాబాద్లో కమ్మ కాపు సామాజిక వర్గాలకి కదా. ఒక విచిత్రమైన వాతావరణం ఏంటంటే స్టిల్ నవ్వు కాపుల మీద ఆధిపత్యం కమ్మకి ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాపులందరికి పన్ను యునైట్ చేసావా? లేదు కదా. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎవరికి వేసారు? తీసుకెళ్ళి కాంగ్రెస్కి వేసారా? పోనీ కనీసం వీళ్ళ జనసేన కార్యకర్తల కన్నా వేసారా? వేయలేదు కదా. వాళ్ళు స్టిల్ నవ్వు మా ద్వారా నింతే అని ఉన్నారు. మేము తగ్గామని ఈయన వెళ్తున్నాడు. ఆ తగ్గడం నచ్చనటువంటి అదే అంటున్నాను, ఆగ్రహంతో ఉండేటువంటి వాళ్ళని చల్లబరిచి తీసుకెళ్లి ఈయన జేబులో పెట్టాలని చూస్తున్నారు. రేపు పోలింగ్ టైంలోనైనా వాళ్ళ ఆలోచన మారదా? అప్పుడైనా ప్రభావం చూపించదా? నాకు తెలిసి కాపు సామాజిక వర్గం ఏమి పవన్ కళ్యాణ్ తో జేబులో ఉన్నది అనుకోవడం అమాయకత్వం. వాళ్ళు ఆలోచించుకుంటారు. జగన్ మీద వాళ్ళకి చిరాకేస్తే బాబుకేస్తారు. కానీ సీఎం పదవి షేరింగ్ లాంటి ప్రకటన ఏమన్నా చేస్తే ఆ కాపు సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా జనసేన వైపు ఉంటాయా? ఖచ్చితంగా. అంటే ఎక్కువ అనను కానీ మేజర్ 60 to 70% వస్తుంది. 80 అయినా రావచ్చు. పవన్ కళ్యాణ్ కి ఒక ఏడాదిన్నర సీఎం చేస్తారు చేస్తారు అనే మాట అంటే 90% ఓకేనా ఉండొచ్చు. కానీ ఆ మాట అనడానికి కాదు కదా, ఇవ్వము అని తెగేసి చెప్తున్నది తెలుగుదేశం. కానీ అది కూడా ముందు ప్రకటన చేయాలి. ఎన్నికల ఇస్తాము అని ఒకవేళ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఏడాదిన్నరైనా ఎన్నికల ముందే ప్రకటన చేయాలి కదా. అది ఇవ్వనని చెప్పేసి ఇంకేం ఎన్నికలు ప్రకటన చేస్తారు.